మీరిక్కడ ఎలా? ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్కి హనీమూన్కే వచ్చాను. ఓహో ఐ సీ. హనీమూన్ పోస్ట్ పోన్ అయింది, ఇక్కడ నా పోస్ట్ ఖాయమైంది. పర్లేదు పర్లేదు. పోస్ట్ పోనా? ఇన్ఫాక్ట్ హనీమూన్కి నేను ఒక్కనే వచ్చాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనిపిస్తుంది. మీరు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి. షూర్ షూర్. చాలా సారీ, మీరు ఇదే హోటల్లో గెస్ట్ గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చిందేంటి? ఏం లేదు, నేను కూడా మీలాగే ఎక్కువ టిప్పులు ఇస్తూ ఉండేవాడిని. పర్లేదు పర్లేదు. 101 షీఈ్ మీనా, మై ఫస్ట్ వైఫ్. పర్లేదు పర్లేదు. దీనికి గుర్రం పందాలంటే బాగా పిచ్చి. గెలుపు గుర్రం అంటే మొగుడు కావాలనుకుంది, నన్ను చేసుకుంది. పర్లేదు పర్లేదు. ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది. నేచురల్ గా మా బాసే గెలిచాడు, అంతే. మీనా వాడితో లేచిపోయింది. హి వాజ్ మై బాస్. వెరీ బ్యాడ్. బ్యాడ్ కాదు, అంతా గుడ్డే. పర్లేదు పర్లేదు. ఈవిడ నా రెండో పెళ్ళాం. నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు, నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, నేను దివాలా తీసినప్పుడు, నా బ్యాడ్ పీరియడ్ లో కూడా ఈవిడ నాతోనే ఉండేది. ఉండేదంటే ఇప్పుడు లేదా? పాపం చనిపోయిందేమో. లేదు, నా బ్యాడ్కి మొత్తానికి ఈవిడే కారణం. అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడకి డైవర్స్ ఇచ్చేశాను. పర్లేదు పర్లేదు. దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మొగుడు. ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది, లాటరీ తగిలింది, కరోడ్పతి అయిపోయాడు. గుడ్. గుడ్ కాదు, బ్యాడ్. ఓ. ఈవిడ ఇతని మొదటి భార్య. ఇతను ఒకడే. ఇక్కడ సూట్ లో ఉన్నాడు, ఇక్కడ సివిల్ లో ఉన్నాడు. ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది, నన్ను చేసుకుంది. కొన్నాళ్ళంతా బాగా జరిగింది, హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది. కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను. అంతే, నన్ను వదిలేసి మా డ్రైవర్తో లేచిపోయింది. హీ వాజ్ మై డ్రైవర్. పర్లేదు పర్లేదు. నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది. ఏది కనిపించలేదే? పర్లేదు పర్లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది. మీరు సినిమాకి వెళ్ళలేదా? నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా. అయ్యో పాపం. పర్లేదు, వీడు ఫోర్త్ పెళ్ళాం కూడా పోయినట్టే. పర్లేదు పర్లేదు, పెద్దగానే చెప్పుకోండి, రహస్యాలు లేవు. రై ఫ్రేమ్ వచ్చిందా? ఫ్రేమ్ ఎందుకు? ఇంకెందుకు, 5వ పిల్లం వచ్చేస్తుందిగా. అన్ని అనుకూలించాలిగా. అమ్మగారు, మిమ్మల్ని కుక్క అన్న భరించగలనండి, కానీ పిచ్చి కుక్క అన్నారండి. ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అబ్బాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోర ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వాడండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. ఏయ్, నన్ను చూసావో? నేను ఎప్పుడు చూశాను అంటే చూడలేదా? పక్కన ఇంత అందంగా ఉన్న నన్ను చూడకుండా వంటలా చేసుకుంటున్నావురా పనికి మళ్ళీ సచ్చినోడా. వెల్కమ్ సార్. మై ప్లెజర్ సార్. Still now thirst. One more mug. మై ప్లెజర్ సార్. Mug. Thank you, gentlemen. వెల్కమ్ సార్. సార్ బిల్. బిల్లు దేనికి? తాగినందుకు సార్. వాటర్ తాగితే బిల్లు ఇస్తారా? మీరు తాగింది వాటర్ కాదు సార్, బీర్. బీరా? బీర్ ఎందుకు ఇచ్చావయ్యా బాబు? మీరే కదా 3 మగ్గులు ఇమ్మన్నారు. అవును, 3 మగ్గలు వాటర్ ఇమ్మని అడిగాను. బీర్ ఎందుకు ఇచ్చావు? వాటర్ అని మీరు అడగలేదే. బీర్ ఇమ్మని కూడా నేను అడగలేదే. లేకపోతే ఏంటయ్యా, అక్కడ 3 మగ్గలు బీర్ తాగి దాహం పెరిగిపోయి వాటర్ ఇమ్మంటే బీర్ ఇస్తావా నువ్వు? ఇదిగా కస్టమర్స్ దగ్గర ఏం కావాలో క్లారిఫై చేసుకోకుండా ఇలా అనవసరంగా ఇచ్చేకు. బిజినెస్ చాలా లాస్ వస్తుంది నీకు. నువ్వు ఎలివేషన్ కాబట్టి చెప్తున్నాను. 3 మగ్గులు బీర్ అప్పనంగా తాగేసాను. మై ప్లెజర్ మేడం. వెల్కమ్ సార్. మీరు భలే డాన్స్ చేస్తారు సార్. డాన్సా పాడా? ఎక్కడో దురదబొట్టి గోకోలేక. ఏం కావాలి సార్? ఎక్స్క్యూజ్ మీ. మై ప్లెజర్ సార్. ఎక్స్క్యూజ్ మీ.
హ్యాపీ సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. తెచ్చనా సార్, చేతులు లేవనుకుంటున్నా. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే. మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఈ ఎలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రాయ్ ఓ ఓరా సరే రండి పోదాం. ఏయ్ ఏంటా తింటాం? ఓ నీకు కావాలా? క్యాచ్ ఇట్. ఓ థ్యాంక్స్, వెంటనే తిరిగి వస్తుందని తెలిసే ఇచ్చా. అసలు అంత సౌండ్ ఏంటి? నాకు నిద్ర పడట్లేదు. వెరీ గుడ్, అయితే తెల్లార్లు మేల్కొని ఉండు. అంటే ఈ కరకర ప్రోగ్రామ్ ఇప్పుడు అప్పుడే అవదా? ఇంకా చాలా వెరైటీ ప్రోగ్రాంలు ఉన్నాయి. డోంట్ డిస్టర్బ్ మీ. నిద్ర పట్టాలంటే చెవులు కాదు కళ్ళు మూసుకోవాలి. ఏంటది నీ మా మీద అసహ్యంగా? ఏం లేదే. ఏం లేదా? సరే నాకేంటి, అది అలానే ఉంది. ఏమీ లేదే. ఏ యాక్షన్ 500 ఎందుకు నవ్వుతున్నావు? మొహం మీద ఏం లేదే. నవ్వద్దు. ఏంటది అసహ్యంగా? ఏంటి ఏంటి ఏంటది? ఏంటా నీ ముక్కు? యూ అరవకు, వింటారు. నాతో పెట్టుకోకు కదా. వెళ్ళా సోఫాలో చావు. నీ సంగతి చెప్తా. ఏం చెప్తావు? పోవే పిచ్చి మామ. stupid. నువ్వేంటి నా సంగతి చెప్పేది? వెళ్ళు. చేస్తున్నావు ఇక్కడ? కనిపించట్లేదా? అమ్మకి హెల్ప్ చేస్తున్నా. వెరీ గుడ్. అదేంటి అలా చేసావు? నేను వడుస్తానంటీ. నీకెందుకులే అమ్మా శ్రమ. ఒరే స్వామి, సంగీతకి ఇక్కడ. స్వామి ఇట్రారా, ఈ చీరలు మడతాయిరా. చీరలు మడితే ఎలా? నాకు రాదమ్మ గారు. వీడికి ఏ పని రాదు. చూడు ఇలా అంతే. సరిగ్గా చూడలేదు. ఆ చీర కూడా మడతాయని. ఒరేయ్, ఇంతకాలంగా ఇంట్లో ఉంటున్నావు, ఏనాడైనా ఒక పని బుద్ధిగా చేసొచ్చావా? లేదే. మే చెప్పకముందే నువ్వే పసిగట్టి పనులు చేసుకుపోవాలరా. శాంత, వెధవలతో అలా మాట్లాడకూడదు. నేను వెధవ అనుకుంటాను. బాగా చెప్పారు అయ్య గారు. ఇంతకీ ఎవరైనా అరే ముదురు వెధవ, పోరా అవతలకి. నేనేనా